నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు క్విక్ న్యూస్. ఐఐటి హైదరాబాద్ విద్యా సంస్థ కాదు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. దేశ ప్రగతిలో ఐఐటిలది కీలక పాత్ర అని చెప్పారు. ఐఐటి హైదరాబాద్ లో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణను మారుస్తామన్న ఆయన 2030 నాటికి 2000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే తమ లక్ష్యం అని తెలిపారు. యూసఫ్గూడలోని బెటాలియన్ లో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ ప్యారెడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు నికేత్ జెరిస్, మహమ్మద్ సిరాజ్ టీజేఎస్పీలో చేరారని, వారి సేవలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. బాక్సింగ్, క్రికెట్ పై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయి క్రీడలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జెన్కో ఏఈ కెమిస్ట్ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీచర్లు, స్టాఫ్ నర్సులు, కాలేజీ లెక్చరర్స్ గ్రూప్ 4 అభ్యర్థులకు ఇచ్చి వీరికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆలస్యం వెనుక ఉన్న కారణం ఏంటని, ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని నిలదీశారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సిఎంఆర్ కాలేజ్ బాత్రూమ్ లో వీడియోలు చిత్రీకరించారంటూ విద్యార్థినులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. హాస్టల్ వార్డెన్ సహా 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని డేటాను విశ్లేషిస్తున్నారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం 3 రోజుల పాటు సెలవు ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ నెల 8న ఏపీలో పర్యటించున్నారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజు నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లోని సభ ప్రాంగణం వరకు మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. పుడివి మడకలో ఎన్టీపీఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ సహా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 24 రోజుల్లో వారు విధులకు రాకపోవడానికి సీరియస్ గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయాలు ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారని తెలుస్తోంది. చల్లపల్లిలో 430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ స్టేషన్ ను ప్రారంభిస్తారు. గత నెల 28ని ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్ పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చల్లపల్లి టెర్మినల్ ను నిర్మించారు. ఓపెన్ 10th ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 9 నుంచి 22 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. 25 రూపాయల ఫైన్ తో ఈ నెల 23 నుంచి 29 వరకు చెల్లించవచ్చు. 50 రూపాయలు లేట్ ఫీజుతో 30 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు ఈ ఫీజులు చెల్లించవచ్చు. ఆ తర్వాత తత్కాల్ విధానంలో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు ఫీజు కట్టవచ్చు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కొమరంభీం జిల్లా సిర్పూర్, గిన్నెధరలో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 7.1 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. పొగమంచు సైతం ఇబ్బంది పెడుతుండగా మరో 2 రోజుల పాటు పలు జిల్లాలో శీతాకాల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 5వ టెస్టు నుంచి పక్కకు తప్పుకోవడంపై భారత్ మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్లా ఆడితే జట్టు బలంగా ఉంటుందని భావించే రోహిత్ బెంచ్ కి పరిమితమయ్యారని అన్నారు. రెగ్యులర్ గా కెప్టెన్ రోహిత్ తీసుకునేది గొప్ప నిర్ణయం అని చెప్పారు. జట్టు కోసం రోహిత్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మెచ్చుకున్నారు.